ఒక వ్యక్తి డబ్బు సంపాదించలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఒకరోజు వాడికి ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఫలానా గుడిలో దేవుడు మొక్కితే కోరికలు తీరుతాయట. నేను పోయి ఆ దేవుడికి ప్రార్థన చేస్తాను అనుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ తన బాధలన్నీ చెప్పుకొని ఎలాగైనా తనను గట్టున పడవేయమని వేయి విధాలుగా మొరపెట్టుకున్నాడు. స్వామి, ప్రతివారం మా ఊర్లో లాటరీ తీస్తారు, అది నాకు తగిలేటట్లు చేయండి అని కూడా కోరుకున్నాడు. వాడికి కొంచెం నమ్మకం కలిగి ఇంటికి వెళ్ళిపోయాడు. శుక్రవారం వచ్చింది, కానీ మనవాడికి లాటరీ తగలలేదు. మరలా ఆ గుడికి పోయి గంటసేపు ఏడ్చి మళ్ళీ ప్రార్థన చేసి, సరే స్వామి, ఈ వారం పోతే పోయిందిలే, వచ్చే శుక్రవారం నాడైనా నా సంగతి కొంచెం చూడండి అని చెప్పి మొరపెట్టుకున్నాడు. దేవుడు విన్నట్టే తోచింది. అయితే మరలా శుక్రవారం కూడా అతనికి లాటరీ తగలలేదు. వెంటనే అతను ఈ పరిస్థితి ఏమీ మారకపోవటంతో మళ్ళీ గుడికి వెళ్ళి ఇంకా ఎక్కువ శోకాలు పెడుతూ ఉన్నాడు. అది విని దేవుడు భరించలేక వాడి ఎదుట ప్రత్యక్షమై, నువ్వు ఈ వారమైనా లాటరీ టికెట్ కొని పుణ్యం కట్టుకో. లాటరీ టికెట్టే కొనకుండా లాటరీ ఎలా వస్తుందని చీవాట్లు పెట్టాడు. పై వ్యక్తిలాగే చాలామంది వారు చేయాల్సిన పని చేయకుండా ఫలితం రాలేదు అని నిందలు వేస్తూ ఉంటారు. మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మ ఏదైతే ఉందో అది మనము చేసినప్పుడు ఫలితం అనేటువంటిది పరమాత్మ ఇస్తాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి.